హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సిసు. సో నైట్ స్టే చేసిన హోమ్ స్టే ఇది అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి జాన్స్కర్ స్టార్ట్ అవుతున్నాం. మధ్యలో శంకుల టాప్ ఇంకా గుంబక్ రాన్గన్ ఈ రెండు ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళాలి. డెస్టినేషన్ మాకు ఏం ఐడియా లేదు, ఎక్కడి వరకు వెళ్తే అక్కడ స్టే చేయడమే. సో బైక్స్ అయితే మనం సెల్లర్లో పార్కింగ్ చేసినాం, అక్కడ లగేజ్ కూడా అంతా మౌంట్ చేసేసుకున్నాం. సో ఇదనమాట, మంచిగా మౌంటైన్స్ పక్కన ఉన్నది. అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది కానీ దానికి వెళ్ళడానికి మళ్ళీ 2 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళాలి, జిప్ లైన్ ఎక్కాలి. సో అందుకని ఏం వెళ్ళట్లేము ఇంకా. సో మాకు రూమ్ కూడా బడ్జెట్లో దొరికింది 1400కి. చాలా దగ్గర అడిగితే 2000 3000 చెప్పినారు. సో ఇది ఒక్కటి రూమ్ ఖాళీగా ఉండే మంచిగా దొరికింది మాకైతే. రైడ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి అతి కష్టం మీద ఈరోజు అయితే చైన్ క్లీన్ చేసి లూప్ చేసుకున్నాం నీట్గా. 2 days మొత్తం ఆఫ్ రోడింగ్ చేశారు, గలీజ్ అయిపోయింది. ఈరోజు మొత్తం క్లీన్ చేసేసినాం అనమాట. ఇక శంకుల టాప్కి ఈ నుండి 103 కిలోమీటర్స్ ఉంది. ఆ నుండి గుంబక్ రాంగన్కి 1/2 hour చూపిస్తుంది. ఓ బాగా వెనకలికి పోతుంది అవండి. సిస్సు అంటే నేను చాలా చిన్నగా ఉంటుంది అనుకున్నా స్పిటి నుంచి వచ్చేటప్పుడు, కానీ మొత్తం రిచ్ లైఫ్ ఉంది ఇక్కడ. పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, అంత ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చిన్న చిన్న షాప్లో కూడా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. వామ్మ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో పెట్రోల్ బంక్కి. ఇందాక ఆల్రెడీ ఒకటి వెనకాల ఉంటే ఇట్లనే లైన్ ఉందని చెప్పి ముందర బంక్స్ ఉన్నాయి అని చెప్పి ఇటు వచ్చినాం. ఈడికి వచ్చినాక చూస్తే ఈడ అదే పరిస్థితి ఉంది. తెలుగే, హైదరాబాద్. హాయ్ బ్రో, శ్రీనాథ్ రెడ్డి. లోకల్. బైక్స్ వేసుకొని వచ్చినాం ఆడ నుండి. లాస్ట్ వెనస్డే 10 days అయింది. ఇప్పుడు లదాఖ్ ఉంది, జాన్స్కర్ మీదకి వెళ్ళి లదాఖ్. తెలంగాణ हैदराबाद. हाँ स्प्लेंडर आपका है. हम लोग के एडवेंचर कैसा तो भी आ सकता, मगर स्प्लेंडर से कर रहे ना. हाँ पेशेंस होना चाहिए उससे. आप किधर से किधर जा रहे? पंग जा रहे? हम लोग जांसकर जा रहे इधर से. हाँ ठीक है. ఈడ కూడా అంతే లైన్ ఉంది కానీ బైకర్స్కి సపరేట్గా వస్తున్నారు బాగానే. బస్ ఈ ఘాట్ రోడ్ కూడా చాలా డేంజర్ ఉంది. మొత్తం కరువుస్ అయితే దగ్గరకు ఉన్నాయి. వీకెండ్గా చాలా రష్ ఉంది. అందులోటి మనాలి దగ్గర నుంచి కాబట్టి కొంచెం రష్గా అనిపిస్తుంది. కొంచెం ముందరికి పోతే ఫ్రీ అయిపోతుంది. నాకు తెలిసి ట్రాఫిక్ అంతా జిస్పా వరకే ఉంటుంది, ఎందుకంటే మ్యాక్స్ జాన్స్కర్ ఎవరు రారు ఇక్కడ నుండి. అందరూ ఇటు లదాఖ్ సైడ్ వెళ్ళిపోతారు సర్చు. మేము కూడా అట్లనే వెళ్ళొచ్చు, కానీ అందరూ పోయినట్టు పోతే ఏముంటుంది ఆడ మజా. కొంచెం స్పెషల్గా చేసాం అనుకో, మనకు కొంచెం వర్త్ అనిపిస్తుంది, మెమరీస్ ఉంటాయి మంచిగా, మీకు కూడా కొత్త ప్లేసెస్ చూసినట్టు ఉంటుంది. సో కింద కనిపిస్తున్న బ్రిడ్జ్ అయితే హిమాచల్ ప్రదేశ్లోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట. అది నేను అయిపోయిన తర్వాతకి చూసినది, బ్రిడ్జ్ దాటిన తర్వాతకి చూసిన బోర్డు. చాలా పెద్దగా ఉంది అది. హైట్ తక్కువ ఉంది కానీ లాంగ్ ఎక్కువ ఉంది. సో దార్శాలను అయితే డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట. ఇంతసేపు ఇద్దరే ఉన్నాం అనుకున్నాం, మనకి ఇంకిద్దరు తగిలినారు సెట్టింగ్. నో వరీస్. సో ఈ ఇద్దరు అన్న వాళ్ళు అయితే సేమ్ రూట్ అనమాట మాలాగానే, శంకుల నుండి జాన్స్కర్సే వెళ్తాం అనమాట. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ శంకుల 39 కిలోమీటర్స్, పదం 143. ఎట్లనైనా వేసి 143 కిలోమీటర్స్ కొట్టేసేయాలి. మనకి టైం ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే టైం 2 అవుతుంది. నైట్ ఏ టైం మరి రీచ్ అవుతామో తెలియదు. ఎదురుగా వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలుకి ఫుల్లీ స్నో కవర్ అయ్యింది మౌంటైన్కి. చలి కూడా బీభత్సంగా పెడుతుంది, చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. గ్లౌజులు వేసుకున్నాగా ఇక ఆ కూల్ మొత్తం అట్లనే ఉంటుంది కదా దాన్ని పట్టేసి. నెక్స్ట్ అర్జెంటుగా లేవగానే వాటర్ ప్రూఫ్ అన్న వింటర్ గ్లౌజెస్ అన్న తీసుకోవాలి, ఏవి సెట్ అవుతుంది. ఇక్కడ నుంచి మొత్తం మనకి స్నో ఉంటుంది ఇంకా మౌంటైన్స్కి. గాయస్ ఇప్పుడు వచ్చే వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బాబా క్రేజీ కదా అసలుకి. చుట్టూ స్నోనే మొత్తం. బైక్ అయితే కింద పడ్డది. slowly.
గైస్ ఫైనల్లీ వీఆర్ అట్ 16,580 feet ఆల్టిట్యూడ్. వ్యూ చూసుకోండి ఒకసారి. అయితే గోప్రో అస్సలకి ఆన్ అయితే లేదు లాగ్ చేద్దామంటే, ఇప్పుడున్న వెదర్ కండిషన్కి మొత్తం టర్న్ ఆఫ్ అయిపోతుంది. బాబా క్రేజీ అసలుకి. ఇట్ సైడ్ ఉండండి మొత్తం వైట్ వరల్డ్, క్రేజీ ఉంది ఆ వ్యూ. హియర్ ఈజ్ అవర్ బైక్స్. చలి మాత్రం బీభత్సంగా పెడుతుంది, అస్సలకైతేలే. బాబా నిన్నటి వరకేమో స్నో కనిపిస్తలే, మౌంటైన్స్ మీద మొత్తం ఖాళీ ఉంది అనుకున్నాం, ఇప్పుడేమో వచ్చి వాడేస్తుంది చలి మాత్రం. పోదాంపా. సిచ్యువేషన్ ఘోరం ఉంది, గాలి మస్తు అంటే మస్తు వస్తుంది. స్నోఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. లెట్స్ సీ ఏమవుతుందో చూడాలి. ఎట్లయితే అట్లా మళ్ళీ ఉడతాం అయింది. తెగించి వచ్చినాం, తెగించి పోవాలి ఎడికైనా సరే. వెనక పోయే ముచ్చటే లేదు. ఇంకా నాకు అంత ఓకే ఉంది కానీ చేతులు ఒక్కటే అస్సలకే కావట్లేదు, స్పర్శ కూడా లేదు నా హ్యాండిల్ పట్టుకుంటే. అబ్బా పైన మౌంటైన్స్ మీద మొత్తం స్నోఫాల్ అవుతుంది. ఇందాక మేము కూడా పైనుంచి వచ్చేటప్పుడు లైటే పడుతుండే, కానీ ఇప్పుడు కిందికి దిగినాం ఘాట్ రోడ్ నుండి, ఇప్పుడు అది కూడా పడట్లే. ఇంకా చూడండి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మౌంటైన్స్ ఇక్కడ మాత్రం. సో ఇది వచ్చేసి ఫేమస్ అనమాట, జాన్స్కర్లో గాడ్ ఆఫ్ గ్లేషియర్ ఇది అంటారు. సో ఈ గ్లేషియర్ పేరు వచ్చేసి గుంబోరాంగ్జాన్ అనమాట. ఇక్కడ నైట్ స్టార్ గేజ్లింగ్ అయితే అని నేను ఫొటోస్లో చూసినా, కానీ ఎవరైతే అనలేదు. సో ఈ మౌంటైన్ చాలా పెద్దగా ఉండే, మొత్తం కరిగిపోయి ఈ గ్లేషియర్ లాగా మిగిలింది ఇంత. సో మనకి ఇది వచ్చేసి సింకులా టాప్ నుండి ఒక 11 kilometers వస్తే ఉంటుంది అనమాట. ఇది రోడ్కే ఉంటుంది. సో అది వచ్చేసి రోడ్ అనమాట. జస్ట్ కిందది మనం ఫొటోస్ దిగుతందుకు ప్లేస్ అనమాట ఇది. దూరం నుంచి చూడండి గైస్, వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలుకి. బాబా ఎంత దూరం నుంచి చూస్తే అంత మంచిగా అనిపిస్తుంది ఇది. ఆ దగ్గరికి పోయి ఫోటోలు దిగాలంటే మంచి రాదు అసలుకి. ఫొటోస్ అయినా చూడడం అయినా దూరం నుంచే చూస్తే బాగుంటుంది. ఇంకా మీరు ఎవరైనా ఇక్కడ స్టార్ గేజ్లింగ్ చూడాలనుకుంటే నైట్ అవుతుంది. సో క్యాంపింగ్ టెంట్స్ అయితే ఉన్నాయి స్టే చేయడానికి, పర్ పర్సన్ 1,500 అంట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే స్టే చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మేము ఎట్లాగో లదాఖ్ వెళ్తున్నాం కాబట్టి ఆడ హన్లేలా ఎట్లా స్టే చేస్తాం. సో ఆడ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ స్టార్ గేజ్లింగ్ కోసం ఒక నైట్ ఉండి వేస్ట్ చేసి మళ్ళీ రేపు మొత్తం లే కొట్టేయలేము. ఈరోజు 10 వరకు కొట్టేస్తే రేపు లే కొట్టేయచ్చు. సో అట్లా అని చెప్పేసి మేము ఏముండట్లే ఇక్కడ. ఇంతకుముందుకు ఈ రోడ్లు డేంజర్ అంటే డేంజర్ ఉంటుండే, ఆఫ్ రోడింగ్ మొత్తం అసలుకి అంత ఎక్కువ ఎవరు రాకపోతుండే. చెప్పాలంటే మ్యాథ్స్లో కూడా లేదు ఈ రోడ్. అందుకనే ఇప్పుడు కనుక ఈ హైవే పడి మొత్తం అందరు వస్తున్నారు, చిన్నోళ్ళు లేదు పెద్దోళ్ళు లేదు, ఏ కార్ అయినా వేసుకొని వస్తున్నారు. అప్పట్లో రానికి పెద్ద టాస్క్ అవుతుండే. నాకు లాస్ట్ టైం లదాఖ్ వచ్చినప్పటి నుండి స్పిటీ జాన్స్కర్ కొట్టాలి అని ఉండే. ఫైనల్లీ హ్యాపెనింగ్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు దేని మీద సోకుండదు, ఒక బైక్స్ మీద, ట్రావెలింగ్ పైన, ఇంకా కార్స్ మీద. నెక్స్ట్ ఈ 3 ఉంటే చాలు. ఇక నాకు ఈ 3 పైన ఎంత ఊరు కొట్టదు అసలుకి. ఎన్ని రోజులు తిరిగినా ఎంత ఉన్నా కానీ అందరికి అనిపిస్తుండొచ్చు, ఈడేంద్రా మా పిచ్చన్ లెక్క బైక్ వేసుకొని తిరుగుతుండు, అంత ఏందో ఈయనకే సంబూరం అవుతుంది అట్టుంది అనుకుంటారు. కానీ ఒక్కసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ మాట అన్నారు ఎవ్వరు. పక్కా చెప్తున్నా. అది ఇట్లాంటి మౌంటైన్స్ అన్నీ నా వీడియోలో కనిపించేదాన్ని వాల్పేపర్లను, టెక్స్ట్ బుక్స్ పైన, నోట్బుక్స్ పైన చూసి ఉంటారు కదా. నేను కూడా అట్లనే చూసిన. కానీ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడికి వచ్చినా, రైడ్ చేస్తున్నా, నా బైకే పెట్టి ఫొటోస్ తీసుకుంటున్నా, నేను దిగుతున్నా, నేనే పెట్టుకోవచ్చు ఇప్పుడు వాల్పేపర్స్. అసలు అనుకోలే ఇట్లా జరుగుతుంది అని లైఫ్లో. ఎందుకేమో చిన్నప్పటి నుండి ఆటోమోటివ్ అంటే పిచ్చి అసలుకి. బైక్స్ అనే కాదు, బైక్స్ అయినా కార్స్ అయినా ఏదైనా సరే మొత్తం అప్డేట్ అయిపోయింది అసలుకి ఇక్కడ అయితే. ఇంతకుముందుకు ఇట్లాంటి రోడ్ సైడ్ రైడ్ చేస్తున్నామంటే ఒక మనిషి ఉండకపోయేది, ఒక షాప్ ఉండకపోయేది, ఏది ఉండకపోయేది. ఇప్పుడు చూడండి దాబాస్, హోమ్ స్టేస్, క్యాంపింగ్లు అన్నీ ఉన్నాయి. ఒక సిగ్నల్స్ ఒక్కటి అప్డేట్ కావట్లేదు అంతే తప్ప అన్నీ అప్డేట్ అయినాయి. రోడ్స్, విలేజెస్, మనుషులు, స్టే మొత్తం స్టే చేసుకొని ఒక విలేజ్ లెక్క అయిపోతుంది ఆడ స్పాట్. ఇందాక ఆడ గుంబోరాంగ్ ఉంది కదా, ఆడ అసలు ఏం లేకపోతుండే. ఇప్పుడు టూరిస్ట్ ఎక్కువైపోతున్నారుగా, డైరెక్ట్గా ఆడ లోకల్సే మొత్తం సెటిల్మెంట్ చేసేసి రాడిగా. అసలుకి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి అయితే హ్యాట్స్ ఆఫ్. అసలుకి ఇంత మంచి రోడ్స్ చేశారంటే. వెల్కమ్ యూ టు జాన్స్కార్ వ్యాలీ. వచ్చేసినాం, జాన్స్కార్ వ్యాలీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంత మంచి రోడ్స్ చేయడం అసలుకి గ్రేట్. అసలుకి మన నార్మల్గా సిటీ దగ్గరలో హైవేస్లలో, నేషనల్ హైవేసే చూడండి ఎంత ఆగమాగం ఉంటాయో చెప్పాలంటే.
ఈడ ఇట్లాంటి దగ్గర రిస్క్ తీసుకొని ఎంత మంచి రోడ్స్ వేసినారంటే హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు వేసిన వాళ్ళు వేసింది కాకుండా ఇంకా కొత్తగా ట్రై చేస్తూ ఉన్నారు, ఇంకా వేరే దగ్గర రూట్స్ వేయాలి, ఇంకా వేరే దగ్గర నుంచి రోడ్డు స్టార్ట్ చేయాలి అని చెప్తాను. ఎట్లా అంటే వరల్డ్ రికార్డ్ గిన్నెస్లో ఎక్కినారు వాళ్ళు ఉమ్లింగ్ల వరకు రోడ్ వేసి, మళ్ళీ ఇప్పుడు మిగ్లా పాస్కి వేస్తున్నారు. దుమ్ము కూడా అంతా ఎట్లా అవుతుందో గాలికి, గాలి మాత్రం మస్తు వస్తుంది అసలుకి. ఏమైందో ఏమో కానీ ఒక 2 hours నుంచి ఫుల్ గాలి వస్తుంది. ఇంతసేపు అయితే అక్కడ నుంచి ఘాట్ దిగేసి మళ్ళీ ఇంకో ఘాట్ ఎక్కుతున్నాం. మధ్యలో రివర్ ఫ్లో అవుతుంది అనమాట. అది వచ్చేసి పూర్ణే బ్రిడ్జ్ అని ఉంది, అది క్రాస్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ ఇంకో ఘాట్ ఎక్కుతున్నాం. ఒక్కసారి చూడండి ఎట్లా ఫామ్ అయింది, అన్ని రాళ్ళు మట్టి లేయర్స్ లెక్క ఫామ్ అయింది. అది కూల్ కేక్ ఎట్లుంటుంది లేయర్స్ లెక్క అట్లున్నాయి. ఇక్కడ నేనైతే కనీసం ఎడిట్ చేసుకున్నా కూడా వీడియో చూస్తలేను, ఎట్లున్నాయి అట్లా ఎమ్మటే క్లిప్స్ కట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నా. రా మొత్తం కలర్ గ్రేడింగ్ లేదు, ఏం లేదు, మనం మొత్తం రా ఉంటుంది. నేనైతే ఎట్లయితే చూస్తున్నానో మీకు అట్లానే చూపెట్టాలని చెప్పేసి ఏం ఎడిట్ చేయను, నేను జస్ట్ క్లిప్స్ కట్ చేసి అప్లోడ్ చేసేస్తాను అంతే. ఎవరు లేరు, జస్ట్ నేను, బైక్, మౌంటైన్స్, ఘాట్ రోడ్. అమ్మా ఈ నుంచి వ్యూ మాత్రం క్రేజీ అసలుకి. నా ఇన్స్టాగ్రామ్లో అయితే హైలైట్స్లో ఉంటాయి చూడండి, ఫొటోస్ అన్నీ తీస్తాను నేను, మంచి మంచి స్పాట్స్ అన్నీ. చాలామంది పంగ్ నుంచి పోతారు కానీ ఇంత మంచి జాన్స్కర్ వదిలిపెట్టి అటెంచి వర్త్ అనిపించట్లేదు నాకైతే, ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం అక్కడ నుండే వచ్చిన మనాలికి. సో దానికంటే ఇదే బాగుంది 90%. మొత్తం కొత్త రోడ్డే అసలుకి, ఒక్క చిన్న గుంట కూడా లేదు. ఓ బాబు అక్కడి నుంచి వచ్చినాం మేము. ఇప్పుడైతే పాదంకి కూడా రీచ్ అయిపోయినాం. బాగానే పెద్దగా ఉంది మొత్తం, చాలా ఇల్లులు ఉన్నాయి అన్నీ. మనకి హోమ్ స్టే ఎక్కడ దొరుకుతుందో మంచిగా వెతుక్కోవాలి. అంత రష్ లేదు, మళ్ళీ ఖాళీ ఉంది అంతా. మేము ఇప్పుడే స్టార్టింగ్ వచ్చినాం కాబట్టి అంత అనిపిస్తలేరు, లోపలికి పోతే తెలుస్తుంది ఇప్పుడు ఉన్నారా లేరా అని రష్. సో గైస్ ఫైనల్గా అయితే ఒక రూమ్ అయితే దొరికిందనమాట. ఆల్రెడీ బైకర్స్ ఉన్నారు ఇక్కడ రెంట్కి తీసుకున్న వాళ్ళు. సో రూమ్ ప్రైస్ అయితే 2500 చెప్పిండు, ఇంకా విత్ ఫుడ్ 2400 ఫైనల్ చెప్పిండు. ఇక ఒకటే మాట, లగేజ్ కూడా వాళ్ళే తీసుకున్నారు. బాగుంది మంచిగానే. ఈ ఏరియాలో ఇట్లా దొరకడం అనేది గ్రేటే. సో ఈరోజుకి వచ్చేసి ఇదే స్టే అనమాట. డన్. ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేసేద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో రేపైతే మనం ఇక్కడ నుంచి లేక్ అయితే వెళ్తాం అనమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. The next morning. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాదూమ్. సో ఇప్పుడైతే జాన్స్కర్లో ఉన్న పాదూమ్లోనైతే స్టే చేసినాం అనమాట. సో ఇక్కడ నుంచి లే ఇంకా మనకి 3 to 4 hours పడుతుంది. ఎగ్జాక్ట్ కిలోమీటర్స్ తెలియదు, చూద్దాం వెళ్ళేటప్పుడు. సో మీకు నైట్ చూపించిన రూమ్ కాకుండా దాని ఆపోజిట్ రూమ్లో అయితే స్టే చేసినాం. దాంట్లో బెడ్స్ సపరేట్ ఉన్నాయి, అంతా ఆగముందని చెప్పేసి దీంట్లో అయితే స్టే చేసినాం. ఇది వచ్చేసి అనమాట నైట్ స్టే చేసిన రూమ్. సో చెక్అవుట్ అయితే అవుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఎట్లా ఈరోజు లేక పోయి స్టే చేసేది అని చెప్పేసి ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసినాం ఇందాకనే, గోబీ పరోటా అంట. ఈ వెదర్ అయితే అసలు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. ఇప్పటికిప్పటికే ఎండ కొడుతుంది, చినుకులు వస్తున్నాయి, చలి పెడుతుంది, అన్నీ అవుతున్నాయి ఒకటేసరికి. ఇంత మరి KTM సరుకు ఇది. నెక్స్ట్ రైడ్కి మొత్తం అప్గ్రేడ్ చేసేద్దాం, గ్లౌజెస్, ఫుల్ గ్లౌజెస్ తీసుకుందాం. ఇవైతే నడవదు మనకి. ఎట్లాగో మనం లేకపోతే వాటర్ ప్రూఫ్ అన్నా వింటర్ గ్లౌజెస్ అన్న తీసుకుంటాంగా, ఈ పక్కకు పడేసుడే మళ్ళీ. ఈ ఊరు అయితే అసలుకి క్రేజీ ఉంది. చుట్టూ మౌంటైన్స్ ఉన్నాయి 4 sides, మధ్యలో ఊరుంది. అసలు కనపడని కూడా కనపడలేదు దగ్గరకు వచ్చిందాక. ఇప్పుడు టైం చూస్తుంటే 6 or 7 అవుతున్నట్టుంది, కానీ 12 అవుతుంది ఎగ్జాక్ట్. సో పదంలో అయితే పెట్రోల్ కొట్టిస్తున్నా. ఆల్రెడీ 250 రేంజ్ ఉంది, కానీ 500 or 600 పడుతుంది. కొట్టిస్తే అయిపోతుంది మళ్ళీ. ఎందుకు మళ్ళీ నన్ను వేరే బంక్లలో రష్ ఉంది అనుకో, అంత ఆగం. 600కు బస్ కరో. करेक्ट अंते पट्टिंदी कितना से है इधर से कोसी कोसी एक है ना कारगिल से घूम के जाएगा, हाँ, एक दूसरा न्यमो वाले, और दूसरा जम्मू से नहीं न्यमो। न्यमो हाँ, कारगिल से कितना टाइम लगेगा? कारगिल से लगेगा 500 किलोमीटर होता है. ठीक है, यहाँ से कारगिल 200 किलोमीटर. ठीक है. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మేము వచ్చే రూట్ ఇది కార్గిల్ నుండి పోతుంది అనమాట. సో ఇప్పుడు కార్గిల్ నుండి పోతే మస్తు లాంగ్ అవుతుంది, ఈరోజు రీచ్ కాలేము కూడా. సో ఇంకో రూటు నిమ్ము పాదం దార్చా రూట్ ఉంటుంది. అది సేమ్ మేము ఎక్కడైతే పాదంకి ఎంటర్ అయినామో అక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. సో ఆ నుంచి డైరెక్ట్ లే వెళ్ళిపోతుంది. సో నిన్న నైట్ మాతో వచ్చిన వాళ్ళు కూడా అన్నవాళ్ళు ఇంకా స్టే దగ్గరనే ఉన్నారంట. సో అక్కడికి వెళ్ళి కలిసి పోతాం అనమాట ఈరోజు కూడా. సో రైట్, ఇక్కడ నుండి కూడా వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 1 hour అయింది ఇక్కడికి వచ్చి, 2 అవుతుంది టైము.
సో ముందెళ్ళి వేసేది ఎట్లా ఏం లేదు, ఎందుకంటే 4కి ఓపెన్ చేస్తారు అక్కడ రోడ్డు లేక్ ఎంటర్ కానీ. సో అందుకని మెల్లగా అంతా ప్యాక్ చేసుకొని నిదానంగా స్టార్ట్ అయిపోతున్నాం. నెక్స్ట్ ఎవరైనా లదాఖ్ రావాలనుకుంటే చిన్న సజెషన్ ఇస్తాను నేను, ఒకవేళ మీకు నచ్చితేనే ట్రై చేయండి. సో చాలామంది ఏం చేస్తారంటే మనాలి రీచ్ అయ్యి అట్లా నుండి పంగ్ నుండి జిస్పా నుండి అట్లా వెళ్తారు లదాఖ్కి, లేకుంటే శ్రీనగర్, సోన్మార్గ్, కార్గిల్ ఎట్లా వస్తారు కదా. సో ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి. మనాలికి రీచ్ అయ్యి సిస్సు నుండి సింకుల టాప్ చూసుకొని గుమ్ముక్ రాంగోన్ చూసుకొని అక్కడ నుండి పదంకి రీచ్ అయ్యి స్టే చేయండి. పదంలో స్టేస్ దొరుకుతాయి. సో ఆ నుండి మీకు లోకల్స్ అడిగితే చెప్తారు, 2 రూట్స్ ఉంటాయి. కార్గిల్ నుండి ఒకటి, ఇంకోటి నిమ్ము దార్చు రూట్ ఉంటుంది అనమాట. సో అదైతే 150 కిలోమీటర్స్ ఉంటుంది పదం నుంచి. సో అట్లయితే ఈజీగా ఉంటుంది. రోడ్స్ కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, మొత్తం ఇట్లానే ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర బ్రిడ్జెస్ దగ్గర కన్స్ట్రక్షన్ దగ్గర ఆఫ్ రోడ్ ఉన్నాయి అంతే తప్ప క్రేజీ ఉన్నాయి. ఇంతకుముందు పాత రోడ్స్ మొత్తం ఆఫ్ రోడ్ అడ్వెంచరస్ ఉండే, ఇప్పుడు అట్లా లేదు, మొత్తం హైవే కట్టేసారు కొత్తది. క్రేజీ అసలు, నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు ఈ మౌంటైన్స్తోని. చూడండి ఎట్లున్నదో లొకేషన్. అందుకే ఎప్పుడు లేటు మనాలి మనాలి టు ఏం వెళ్తారు, ఇట్లా మధ్యలో జాన్స్కర్ని యాడ్ చేసుకోండి, మీకు జాన్స్కర్ ఎక్స్ప్లోర్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇట్లా ఈ రోడ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేసుకున్నట్టు ఉంటుంది మంచిగా. నెక్స్ట్ లెవెల్ అంతే రోడ్స్ మాత్రం. లేక్ రీచ్ అయిన తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు లేక్ ఎక్స్ప్లోర్ చేసుకొని కార్గిల్, సోన్మార్గ్, శ్రీనగర్ నుండి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోండి. అట్లా బాగుంటుంది జర్నీ మొత్తం. సో నచ్చితే నేను ట్రై చేయండి, లేకపోతే మీ ఇష్టం ఇంకా. ఎందుకంటే నేను వెళ్తున్న వాటి చెప్పిన, ఆల్రెడీ నేను సోన్మార్గ్ అవి ఎక్స్ప్లోర్ చేసిన వాటి చెప్తున్నాను అనమాట, ఎట్లా వెళ్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి. అసలుకి మ్యాప్లో కూడా చూపెట్టారు అనమాట ఈ రూట్ మీకు పదం వరకే చూపిస్తుంది. మీరు మనాలి నుంచి పదం వరకు మ్యాప్ చూపిస్తుంది మీకు. సో అదనమాట. ఇక్కడ నుంచి అయితే లోకల్స్ అడిగి వెళ్ళండి, ఒకటే రోడ్ ఉంటుంది, మ్యాక్స్ అర్థమైపోతుంది మీకు కూడా. సో అంతే. టైమింగ్ సండేస్ ఓపెన్, వెనస్డే అప్ టు 7 AM, ఆల్ అదర్ డే క్లోజ్డ్ అంట. అచ్చా ఇదేం ట్విస్ట్, 5కి ఓపెన్ చేస్తారంట. अभी चल, अभी निकाल सकते, ठीक है, थैंक यू. हाँ ज़्यादा है तो वहाँ पे डिस्टर्ब हो रहा है बहुत. हाँ इतना लोग है बस. हाँ हाँ ठीक है, థ్యాంక్ యూ. సో కొంచెం రిక్వెస్ట్ చేయగానే అయితే పంపించినారు. యాక్చువల్ అయితే క్లోజ్ అనమాట, 5కి ఓపెన్ చేస్తా అని చెప్పినారు. సో మన లదాఖ్ వెళ్ళేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి కొంచెం రిక్వెస్ట్ చేసినాం. ఇంకా ఓపెన్ అయితే చేసేసినారు, వెళ్తున్నాం. సో అదనమాట. మధ్యలో అయితే రోడ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయంట, చూడాలి ఎట్లుంటుందో. ఇక్కడనే అనమాట మొత్తం రోడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. క్రేజీ ఉన్నాయి అసలుకి మౌంటైన్స్ మాత్రం, బాబా నెక్స్ట్ లెవెల్. ఇదంతా కట్ చేసి చూడండి, బా ఎంత కష్టపడుతున్నారో ఇలా రోడ్స్ చేయడానికి. చూడండి ఒకసారి ఎట్లున్నదో, బాబా లైన్స్ మొత్తం పిచ్చెక్కి పోతుంది అసలుకి ఇట్లా చూస్తుంటే. ఈ వ్యూస్ని చూస్తుంటే మొత్తం క్లియర్ స్కైగా అనిపిస్తుంది మాకు ఇక్కడ నుండి అయితే. ఈ రోడ్ అయితే ఇంకా నిన్న మొన్ననే చేసినట్టు, స్మెల్ కూడా పోలే, ఇంకా డాంబర్ స్మెల్ అట్లనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేలాగైతే సెట్టింగ్ మొత్తం రోడ్ ఉంటుంది, ఆన్ రోడ్ ఉంటుంది మొత్తం. ఈడైతే ఇంకా ఇప్పుడిప్పుడే మొత్తం రోడ్డు తోముతున్నారు అనమాట, ఇంకా అయిపోలే మొత్తం. అమ్మ లోపలికి కూడా రోడ్డు ఉంది ఇటు సైడ్ ఎటో. బ్రో అసలుకి ఏం చేస్తాడో ఎవరికి అర్థం కూడా కాదు, మెంటల్ వేసేస్తున్నారు రోడ్స్. వామ్మ దీంట్లోకి వెళ్ళి పోవాలంటేనే భయం అవుతుంది. ఒకసారి చూడండి ఎట్లున్నది రాయి మొత్తం. రాయి డేంజర్ ఉంది ఇంకా. ఎట్లా లేకపోయింది అసలుకి, అది ఎప్పుడు ఇడంగా మీద పడుతుందో కూడా అర్థం కాదు. అవి పగిలిపోయి ఉన్నాయి అవి లోపల. అమ్మో ఇప్పుడైతే రూట్ ఎటు పోవాలో అర్థం కావట్లే. ఇటు సైడ్ నుంచి ఒక రూట్ ఉంది, ఇటు ఒక రూట్ ఉంది. రైట్ స్ట్రైట్గా అయితే వెళ్తున్నాం, పైకి అయితే ఏమెక్కట్లే. ఆడ ఒక షాప్ వాళ్ళని అడిగితే ఇటే అని చెప్పినారు రూట్. మ్యాప్స్ లేకుంటే ఇది బాధ. ఈ రోజుకైతే చిన్న వాటర్ క్రాసింగ్ అనమాట. చిన్నగా రా పొరగా, అట్లా సేఫ్గా తీసుకురా. ఏ బాయ్ బ్రో ఇధర్ సే ఆజా, ఇధర్ కార్నర్ సే. మీరేం రైడర్లా, నేను సెకండ్స్ రావచ్చు మరి. వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? వాటర్ తీసేసావు బయటికి? గైస్ ఇక్కడ వాటర్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి కింద. బాబా నీట్గా ఉన్నాయి అసలుకి, చల్లగా ఉన్నాయి. కింద అడుగు కనిపిస్తున్నది. టాడా रुको
बार सामान देखो आप। कुछ नहीं हुआ, लगाए ना पे मैं कुछ नहीं लगा, श्योर चल जाएंगे। किट हुआ पीछे, ऐसा 100 मीटर ऐसा हुआ। जब आप ये ऐसे वाले हिल में आएगा ना, सेकंड फर्स्ट गियर वही गियर में है, सेकेंड गियर पे है। इट हैपेंस। पीछे थोड़ा ज़्यादा वेट है ना, ऐसा उड़ाट है। हां इट हैपेंस, कोई नहीं चल। हाँ? దిష్టిపోయింది ఏం కాదు కూల్. సో లైట్గా అయితే ఇప్పుడు కింద పడ్డా అనమాట. అది మొత్తం ఇట్లా క్రాస్ ఉందన్నమాట డౌన్. సో లగేజ్ వెనకాల కొంచెం ఎక్కువ అయ్యేసరికి ఇట్లా ముందల సైడ్ ఇట్లా జలికిచ్చింది ఒకటేసారి. ఏం కాలే నాకైతే, జస్ట్ బైక్ కూడా ఏం కాలే. స్లైడర్ ఒక్కటి రాసుకొని పోయింది అంతే. క్రాష్ గార్డ్స్ ఉండడం వల్ల సేఫ్ అయిపోయినా మొత్తం. దెబ్బలు ఏం తగలేదు అనుకున్నా కానీ లైట్గా అయితే తగిలినాయి అనమాట. చూపిస్తా చూడండి, గీసుకోపోయింది లైట్గా, అది కూడా లైట్గా గీసుకోపోయింది అంతే. రైడింగ్ ప్యాంట్ లేకుంటే అది పరిస్థితి. ఆ రైడింగ్ ప్యాంట్ ఉంటే అది కూడా తగలకపోతుండే. యాక్చువల్గా నేను తీసుకుందాం అనుకున్నా కానీ సైజు లేదని చెప్పేసి తీసుకోలే. మళ్ళీ అన్ని డబ్బులు ఎందుకు ఒకటేసారి వేస్ట్ చేయడం ఒక రైడ్ కోసం అని చెప్పేసి తీసుకోలే. కానీ ఏం చేస్తాం, అట్లా అయిపోయింది. ఇంకా నేను కూడా ఇప్పుడే చూసుకున్నా, జస్ట్ కాలుకి ఒక్కటే తగిలింది అనుకున్నా దెబ్బ. కానీ గ్లౌజెస్ కూడా కాపాడినాయి క్రాష్ నుంచి. చిన్న గీత కూడా వాళ్ళే చెయ్యి మొత్తం వినిగిపోయింది. వచ్చేసి సంగం వ్యూ పాయింట్ అనమాట. జాన్స్కర్ అండ్ ఇండస్ రివర్ కలుస్తాయి ఇక్కడ రెండు. ఇటు నుంచి జాన్స్కర్, అటు నుంచి ఇండస్ వచ్చి రెండు కలిసి అటు మింగేస్తాయి అనమాట వాటర్. సో మనం ఇట్లా వెళ్ళి ఇట్లా తిరిగి పైనుండి పోవాలన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ చూపిస్తాను డైరెక్టింగ్గా. సో లైట్ ఇందాకైతే క్రాష్ అయినాయి కదా, బైక్ కూడా ఎక్కువ డ్యామేజ్ ఏం కాలే, జస్ట్ 20-25 స్పీడ్లో పడ్డది అంతే. ఈ నకుల్స్ గార్డ్స్ కూడా గీసుకోయింది. ఈ మొత్తం ఈ స్లైడరే ఇంపాక్ట్ తీసుకుందనమాట, ఇంకా ఏడా తగలే, అట్లా పడ్డా అనమాట. ఇక్కడ గ్లౌజెస్ ఒకటి. సో ఇదే అనమాట పైనుండి సంగం వ్యూ పాయింట్. రెండు రివర్స్ కలిసి ఇక్కడ నుండి పోతాయి. మోర్ 35 కిలోమీటర్స్ టు రీచ్ లే. లైట్గా కాలు కూడా బెనికినట్టుంది కింద, కలుపుమంటుంది అటు ఇటు కలిస్తుంటే. పడ్డప్పుడు టైల్ బ్యాగ్ పడ్డది అనమాట నా కాలు పైన. ఇంకో కాలు పైన ఏం పడలే కానీ రైట్ లెగ్ పైన పడ్డది. అలా ఇరికిపోయింది బ్యాగ్కి రోడ్డుకి మధ్యలో లైట్గా. రేపైతే తగ్గిపోతుంది. మనకి తిరుగుడు సోకులు పడితే అవన్నీ గుర్తురావు, ఇంకా అయిపోయింది, మర్చిపోయాను అప్పుడే. సో ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ హిల్ అనమాట. లాస్ట్ టైమే ట్రై చేసినాం, ఆ కెఫేలో ఉండి తిన్నాం కూడా మేము, గుర్తుంది. సో ఇదంతా మనకి సెట్ కాదు. మ్యాగ్నెటిక్ హిల్ బోర్డే కనిపిస్తలే ఆడ, రైట్ ఈడుంది, వెల్కమ్స్ యూ టు మ్యాగ్నెటిక్ హిల్. ఇటు సైడ్ పెట్టారు బోర్డు. ఫైనల్లీ వీఆర్ ఎంటర్ ఇన్ టు లే. వెల్కమ్స్ యూ టు లే. జూలే అంటే ఏందో అనుకోకండి, లదాఖ్లో హాయ్ని జూలే అంటారు. హాయ్ హలో అంటే జూలే. సో మనం కొంచెం ముందరికి వెళ్తే లే సిటీ వస్తుంది అనమాట. ఏదో ఒకటి బడ్జెట్లో ఒక రూమ్ తీసుకోవాలి, ఎందుకంటే ఈరోజు ఉండాలి, రేపు నైట్ వరకు ఉండాలి. ఎల్లుండి స్టార్ట్ అవుతాం అనమాట ఎక్స్ప్లోరింగ్కి. సో రేపు వచ్చేసి లే మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసుకొని ఏమన్నా కొనాల్సినవి ఉంటే కొనేసుకొని సెట్. నా తెలిసి 7 to 8 days పడుతుండొచ్చు మొత్తం కంప్లీట్ కానికి, బయటికి రానికి వల్ల లేనుండి. సో లెట్స్ సీ. మ్యాటర్ ఏంటంటే వినయ్ ఇంకా మహేష్ అన్న అయితే అక్కడ నుండి వచ్చినారు కదా, శ్రీనగర్ నుండి. సో వాళ్ళైతే లేలోనే స్టే చేసినారు, నిన్ననే వచ్చారు ఆల్రెడీ. వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట, వస్తే కలిసి ఎక్స్ప్లోర్ చేద్దామని. సో వాళ్ళు ఉన్న దగ్గర అయితే స్టే ప్లేస్ లేదు. సో చూడాలి, మేము వేరే కాడ తీసుకునైనా రేపు కలిసి ఎల్లుండి నుండి స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఫైనల్గా అయితే లేలో అయితే స్టే తీసుకున్నాం అనమాట. అన్నకు తెలిసిన ఈ ఫ్రెండ్ ఉంటే మాట్లాడేసిండు. క్రేజీ ఉంది స్టే మాత్రం, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. బైక్స్ అయితే అక్కడ పార్కింగ్ చేసి లగేజ్ అయితే లోపల తెచ్చుకున్నాం. వర్త్ అసలుకి రూమ్ మాత్రం. వాల్పేపర్స్ క్రేజీ ఉన్నాయి మొత్తం గోడలకి. మా రూమ్ వచ్చేసి ఇదే అనమాట. సో ఇద్దరికి, ఇంక ఇద్దరు అన్న వాళ్ళు అయితే ఇంకొక రూమ్ తీసుకున్నారు. 2 rooms తీసుకున్నాం మొత్తం. సో ప్రైస్ వచ్చేసి మాకు 2000 పడ్డది పర్ డే. సో 2 days ఉంటాం కాబట్టి 4000, అంటే ఈచ్ పర్సన్కి 2000 2 daysకి. సెట్ అసలుకి సెటిల్మెంట్ గ్యాప్లో మొత్తం. సో నార్మల్గా అయితే ప్రైస్ దీంట్లో 4,000 to 5,000 నడుస్తుందంట. మాకైతే తక్కువకి ఇచ్చేసినారు. మళ్ళీ ఇంక్లూడ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అనమాట. కెటిల్ ఉన్నది, కాఫీ వేసుకోనికి కాఫీ పౌడర్ ఉంది, ఇది గ్రీన్ టీ అనుకుంటా. సెట్ అన్నీ. వాష్రూమ్ కూడా చూపిస్తాం మీకు ఒకసారి. ఓ ఇది ఒక బెడ్రూమ్లా ఉంది, చిన్నపాటి సెట్. ఈ రైడ్ మొత్తంలో లగ్జరీ రూమ్ అంటే ఇదే అనమాట మాది. సో డన్. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసుకుందాం. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.